శ్రీశైల క్షేత్రంలో కన్నడిగులకు తరతరాల అనుబంధం ఉంది. బ్రహ్మరాంబికాదేవిని వారు తమ ఇంటి ఆడపడుచుగా, సాక్షాత్తు కన్నడ బిడ్డగా భావిస్తారు. శివభక్తురాలైన బ్రహ్మరాంబ కలలో పరమేశ్వరుడు కనిపించి తుమ్మిద నిలిచిన ప్రదేశానికి రమ్మని చెప్పగా ఆమె ఆ భ్రమరాన్ని అనుసరిస్తూ శ్రీశైలం చేరుకుంది. అక్కడ వృద్ధుడి రూపంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆమెను వరించారు. అందుకే ఉగాది పండుగ వచ్చిందంటే చాలు తమ ఇంటి ఆడపడుచుకు పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం వంటి పుట్టింటి శారీను సమర్పించటం కన్నడిగులకు ఒక పవిత్రమైన ఆచారంగా వస్తోంది. ఈ పుట్టింటి సారెను సమర్పించేందుకు కర్ణాటకలోని బాగల్కోట, సోలాపూర్, బళ్ళారి, రాయచూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కదులుతారు. ఉగాదికి నెల రోజుల ముందే కాలినడకన బయలుదేరి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి శ్రీగిరి చేరుకుంటారు. కొందరు భక్తులు తమ మొక్కుల ప్రకారం కాళ్లకు పొడవైన కర్రలు కట్టుకుని నడుస్తూ ఆశ్చర్యపరుస్తారు. నల్లమల అటవీ మార్గంలో వారు చేసే శివనామస్మరణతో అడవి అంతా ఆధ్యాత్మిక వనంగా మారిపోతుంది. నల్లమల అడవి గుండా సాగే ఈ పాదయాత్రలో భక్తుల ఆకలి తీర్చేందుకు నాగల్లూటి వద్ద అక్షయపాత్ర కొనసాగుతోంది. శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 19 ఏళ్లుగా ఇక్కడ అన్నదాన సేవలు జరుగుతున్నాయి. సుమారు 250 మంది వాలంటీర్లు రాత్రింబగళ్లు శ్రమించి వేలాది మంది యాత్రికులకు భోజనం వడ్డిస్తున్నారు. అడవిలో ఏ సౌకర్యాలు లేని చోట నిరంతరాయంగా ఈ సేవ సాగడం నిజంగా ఆ మల్లన్న కృపేనని భక్తులు విశ్వసిస్తారు. అటవీ మార్గంలో పెద్ద చెరువు, భీముని కొలను మధ్యలో వెలిసిన కోరికల కొండ కన్నడిగుల నమ్మకానికి ప్రతీక. ఇక్కడ వృక్షాలకు కాషాయ వస్త్రంతో ఊయల కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, కొండరాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చితే సొంతింటి కల నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయాలను పాటిస్తూ ప్రతి భక్తుడు తన మనసులోని కోరికను ఆ మాతకు విన్నవించుకుంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం, బైల్లూటి వీరాంజనేయ స్వామి ఆలయం, నాగలూటి వీరభద్రస్వామి దర్శనం చేసుకుంటూ సాగే ఈ పాదయాత్ర భీముని కొలను హటకేశ్వరం మీదుగా మహాక్షేత్రానికి చేరుకుంటుంది. అటవీశాఖ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది భక్తులు ముందుగానే యాత్రను ప్రారంభించారు. ఆడపడుచులపై ఉన్న మమకారం, ఆ మల్లన్నపై ఉన్న భక్తి కన్నడిగులను వందల మైళ్లు నడిపిస్తున్నాయి. ఈ ఉగాది ఉత్సవాలతో శ్రీశైల క్షేత్రం కన్నడ సంస్కృతి, ఆధ్యాత్మికతతో కళకళలాడుతోంది.